పోయిన సంవత్సరం 2025లో గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చిందో గుర్తుందా మీకు? ఈ క్యాలెండర్ చూస్తే తెలిసిపోద్ది. ఏప్రిల్ 17వ తేదీ వచ్చింది గుడ్ ఫ్రైడే. 2025లో ఏప్రిల్ 17వ తేదీని గుడ్ ఫ్రైడే వచ్చింది. అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు అన్నారు కదా. ఈస్టర్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 20వ తేదీన వచ్చింది 2025లో. ఇది 2026 ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఎప్పుడో తెలుసా? మరి పోయిన సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అప్పుడే రావాలిగా. కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 3వ తేదీన వచ్చింది. ఈస్టర్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 5వ తేదీన వచ్చింది. అదేంటంటే సంవత్సరం మారిపోతుంది ఏంటి? మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒకని మరణ దినం ప్రతి సంవత్సరం ఒకే రోజు వస్తుందా? సంవత్సరం మారిపోద్దా? మనుషుల మరణ దినం అయితే ప్రతి సంవత్సరం ఆ రోజే చేయాలి. జ్ఞాపకార్థ కూడిక, స్మారక దినం. మనుషులకైతే ఎవ్రీ ఇయర్ ఒకే డేట్ వస్తుంది. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు, మరణించిన రోజు మాత్రం సంవత్సరం మారిపోతుంది. చెప్పాలి ఏంటి మతలబు? దేవాతి దేవుడే శరీరాన్ని ధరించుకుని వచ్చి భూమి మీద పాపులైన మనుషులందరి కొరకు సిలువ వేయబడి రక్తము చిందించి చనిపోయిన రోజు ప్రతి సంవత్సరం ఎందుకు మారిపోతుంది? సిలువ వేయబడి తిరిగి లేచిన రోజు ఈస్టర్ అంటున్నాం కదా, మరి ఇది ఎందుకు మారిపోతుంది? అంటే సంవత్సరానికి ఒక రోజు లెగిస్తున్నాడు అన్నమాట ఆయన. నవ్వుతున్నారేంటారా? సీరియస్గా తీసుకోవాలి, ఇది చాలా దీర్ఘంగా ఆలోచించాలి. ఇది ఎందుకు ప్రతి సంవత్సరం ఇలా మారిపోతుంది? ఒక్కటే ఆన్సర్, అది బైబిల్ చెప్పిన ఆజ్ఞ కాదు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజు అది కూడా కాదు. ఇది క్రైస్తవ పెద్దలు నిర్ణయించిన ఆచారము మాత్రమే. దేవుడు పెట్టిన ఆచారము కాదు, దేవుడు నిర్ణయించిన ఆజ్ఞ కాదు. ఇది మనుషులు నిర్ణయించిన. ఎందుకు ఇలా సంవత్సరం మారిపోతుంది? ఇది కూడా మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు సిలువ వేయబడ్డారంటే శుక్రవారం అంటామే తప్ప ఏ డేట్న, ఏ నెలలో బైబిల్ ఆధారం చెప్పదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన రోజు కాదు క్రైస్తవులకు కావలసింది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డా లేదా? యేసుక్రీస్తు వారు సిలువపై మన పాపముల కొరకు రక్తము కార్చాడా లేదా? యేసుక్రీస్తు వారు మనకు రక్షణ ఇవ్వడానికి తిరిగి లేచాడా లేదా? ఇది మాత్రమే రాయబడింది తప్ప పలానా రోజున లేచాడు ఆయన, పలానా రోజు చనిపోయాడని బైబిల్ ఈ రోజును మీరు పరిశుద్ధ దినముగా పాటించండి అని కానీ బైబిల్లో ఎక్కడ లేదు. ఇకపోతే లెంట్ అనే ఆ పేరు ఎలా వచ్చిందో మనకు తెలియాలి. లెంట్, దీని మూల పదం లెంజ్, LENZ, లెంజ్ అనే దాని నుండి పుట్టింది. లెంట్ అన్నారు, ముందు లెంజ్ తర్వాత లెంట్. లెంత్ తెలుసా మీకు? లెంత్ అంటే పొడవు. లెంత్నింగ్ అప్డేట్, పొడవైన రోజులకు పెట్టిన పేరు లెంట్. ఈ పొడవైన రోజులు ఎప్పుడు వస్తాయో తెలుసా? స్ప్రింగ్ సీజన్ అంటారు. స్ప్రింగ్ సీజన్ అనగా వసంతకాలములు వస్తాయి. వసంతకాలం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది. మన భారతదేశ ఋతుపవనాలను, మన భారతదేశ ఖగోళాన్ని బట్టి వసంత ఋతువు అనేది ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది. వసంత ఋతువు అనగా ఏంటంటే చెట్లు చిగురించు కాలము, పునరుద్ధరణ దినాలు అని అర్థం. చలికాలము ముగిసి వేసవి కాలం, ఎక్కువ ఎండలు మండే కాలానికి మధ్యున్న కాలమే వసంతకాలం, వసంత ఋతువు. ఈ పొడవైన రోజులు ఏంటి అని అంటే శీతాకాలంలో పగటి కాలం తక్కువ ఉంటుంది. మనకి 7 అయినా తెల్లవారదు. సాయంత్రం 5 అయ్యేసరికి సూర్యుడు అస్తమించేస్తాడు, చీకటి పడిపోతుంది. 6ంటికి చీకటి పడిపోతుంది. పగటి కాలపు గంటలు తక్కువ శీతాకాలంలో కదా. వేసవి కాలంలో పగటి కాలపు గంటలు ఎక్కువ. అది ప్రారంభపు సమయమే వసంతకాల ప్రారంభం. పగటి కాలం 12 గంటలు, రాత్రి కాలం 12 గంటలు, రోజుని 2గా పగలు రాత్రికి విభజిస్తే ఈ వసంతకాలము ప్రారంభమై వర్షాకాలము వచ్చేంత వరకు పగటి కాలపు గంటలు 14 లేదా 16 గంటలు ఉంటాయి. రాత్రి చీకటి సమయము, రాత్రి కాలపు గంటలు తక్కువ ఉంటాయి. అందుకే పొడవైన రోజులు అంటే గంటలు ఎక్కువగా ఉండే కాలము, మనుషులు ఎక్కువ పని చేసుకునే కాలము, మెలకువగా ఉండే కాలము ఏదైనా ఉందంటే అది వసంతకాల ప్రారంభం మొదలుకొని వర్షాకాలము వరకు ఉండే కాలమే లెంట్ డేస్ అన్నారు. యేసుక్రీస్తు శ్రమకాలానికి పెట్టిన పేరు కాదు ఇది. మరి ఎందుకండి గుడ్ ఫ్రైడే 2025లో ఏప్రిల్ 17 వచ్చింది? ఈ 2026లో ఎందుకండి మరి ముందే వచ్చేసింది గుడ్ ఫ్రైడే? అంటే ఆ సంవత్సరంలో అప్పుడు సిలువేయబడి ఈ సంవత్సరం ఇప్పుడు సిలువేయబడ్డా ఆయన? అసలు ఎలా వచ్చింది ఇది అని ఈ ఆధారాలు లేకపోయేసరికి 2వ శతాబ్దంలో కొంతమంది క్రైస్తవ పెద్దలు ఏం చేశారంటే ఒక రోజు నిర్ణయిద్దాం, మనం ఈస్టర్ అనే ఒక రోజు నిర్ణయిద్దాం అని ఆలోచించి ముందుగా యేసుక్రీస్తు పునరుద్ధాన దినాన్ని నిర్ణయించారు. ఎలా నిర్ణయించారంటే ఈ వసంతకాలంలో, జాగ్రత్తగా ఉన్నారు, ఈ వసంతకాలంలో పగటి కాలము రాత్రి కాలము ఒకేలా ఉండే ఒక రోజు ఉంటుంది.
ఖగోళ శాస్త్రజ్ఞులు, అంతరిక్ష పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ వసంత కాలములో పగటి కాలము రాత్రి కాలము సమానంగా ఉండే రోజును లెక్కించారు. అది మార్చి 20-21 రోజుల మధ్యలో వస్తుంది. మార్చి 20-21 రోజులు, ఈ 2 రోజుల్లో ఒక రోజు వస్తుంది. ఇది నిర్ణయించింది ఖగోళ శాస్త్రం. అరే 2 రోజులు వచ్చింది, ఈ 2 రోజులలో ఏదో ఒక రోజు పగటి కాలము రాత్రి కాలము ఒకేలా ఉండే గంటలు వచ్చాయి. మరి మనం ఒక రోజు తీసుకుందామని క్రైస్తవ పెద్దలు ఏం చేశారంటే మార్చి 21వ తేదీన ఒక రోజు నిర్ణయించారు. దీన్ని గోల్డెన్ డే అన్నారు. ఆ రోజును ఆనుకొని ఆ రోజు తర్వాత వచ్చే పౌర్ణమి, మార్చి 21 తర్వాత పౌర్ణమి ఎప్పుడు వస్తుందో ఆ పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారము గుడ్ ఫ్రైడే, ఆ పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్గా నిర్ణయించారు. అంటే ఇది బైబిల్ చెప్పిన లెక్క కాదు, బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ కాదు. క్రైస్తవ పెద్దలు ఏదో ఒక రోజు మనం అనుకోవాలి గనుక ఆ రోజును నిర్ణయించారు. అది ఈ వసంత కాలములో వచ్చే పగటి కాలము రాత్రి కాలము సమానంగా ఉన్న రోజును బట్టి అది 21 అనుకుని మార్చి నెల, ఆ 21 తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత ఆదివారం ఈస్టర్గా నిర్ణయించారు. ఇప్పుడు ఈస్టర్ ఎలా నిర్ణయించబడిందో మీకు అర్థమై ఉంటుంది.